ఇన్ కంటిన్యూషన్ లో ఇందాక మనం ఏ దానికి మధ్య డిస్కషన్ చేస్తున్నాము. సో ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ కి సంబంధించి అడిగినారు. సో ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ అంటే ఏమనేది చూస్తున్నాము. సో ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ద practitioner shall obtain about the appropriateness of proforma adjustment. సో ఏమంటున్నాడు, అప్టైన్ చేసుకోవాలా ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ అని. నో, ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ అంటే ఇన్ రిలేటెడ్ టు అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏమి, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని అన్అడ్జస్టెడ్ వాటికి ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి. ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ అంటే ఏమేమి వస్తాయి? Adjustment to unadjusted financial information that illustrate the impact of impact a significant event or transaction has if the event had occurred or transaction had been undertaken at an earlier date selected for purpose of the illustration. ఏం చెప్తున్నారు, ఈ ట్రాన్సాక్షన్ ఈ రోజు చేసింటే ఈ ఈవెంట్ ఆ రోజు చేస్తే నెక్స్ట్ డే చేస్తే ఎట్లుంటుంది అనేది, ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది మనకి ముందుగానే చెప్పడం అనమాట. అడ్జస్ట్మెంట్ టు అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ నెససరీ ఫర్ ద ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు బి కంపేల్. ఏదానికోసం కంపేర్ చేస్తారు అనే బేసిస్ కన్సిస్టెంట్ విత్ ద applicable financial reporting framework of the reporting entity and its accounting policy under that ఫ్రేమ్వర్క్. ఏమంటున్నాడు, అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏం అడ్జస్ట్మెంట్ చేయాలి? అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఏవేవైతే నెసరీ ఉంటుందో ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి కంప్లీట్ కావాలి. బేసిస్ వచ్చేసి కన్సిస్టెంట్ బేసిస్లో కంప్లీట్ కావాలి. దానివల్ల ఏమవుతుంది, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే రిపోర్టింగ్ ఉంటుందో అండ్ అకౌంటింగ్ పాలసీస్ని అండర్టేకింగ్ చేసుకోవచ్చు ఫ్రేమ్వర్క్కి సంబంధించి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఇల్లిస్ట్రేట్ చేయడానికి, అడ్జస్ట్మెంట్ అన్అడ్జస్టెడ్ ఇన్ఫర్మేషన్కి యాజ్ పర్ నెససరీ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా చేసుకోవడానికనే చెప్తాము. దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్? ఫస్ట్ది సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎస్సిఐ 3402 సర్వీస్ ఆర్గనైజేషన్కి అజురెన్స్ రిపోర్ట్ ఇవ్వచ్చా? ఎస్, రిపోర్ట్ ఇవ్వచ్చు. ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ 3420కి సంబంధించి, ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్ 3420కి సంబంధించి. నౌ ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్? డిస్కస్ హౌ చార్టర్డ్ అకౌంటెంట్ కెన్ బి associated with prospective financial information without violating relevant provisions of Chartered Accountant Chartered Accountant Act 1949. ఏమంటున్నాడు, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని వయలేటింగ్ చేయకుండా, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని వయలేటింగ్ చేయకుండా సిఏ యాజ్ పర్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రకారంగా ఎట్లా చేస్తారు అనేది క్వశ్చన్. సో అది ఎట్లా చేస్తాడు? కెన్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ బి అసోసియేటెడ్ విత్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఎస్, ఇదే ఆన్సర్. బట్ పైన ఫస్ట్ మళ్ళీ కొంచెం చూద్దాం. సో రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఫస్ట్ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరిది? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏమేమి ఉంటుంది ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి? ఐడెంటిఫికేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎక్స్ప్లెయినింగ్ అండ్ బేసిస్ ఫోర్కాస్ట్, అది కూడా మేనేజ్మెంట్కి సంబంధించి. అండ్ అండర్లయింగ్ అజంప్షన్స్, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనకేం అడిగినారు క్వశ్చన్? యాక్చువల్ మనకు అడిగిన క్వశ్చన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. మనకు అడిగిన క్వశ్చన్ ఇది, కెన్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ బి అసోసియేటెడ్ విత్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చా? ఎట్లుంటుంది? షెడ్యూల్స్ ప్రకారంగా సి యాక్ట్ ప్రకారంగా అడిగినాడు. సో సి యాక్ట్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్, ట్రెడిషనలీ ద అటెస్ట్ ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఎవరు? టెస్ట్ ఫంక్షన్ జరిగేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ హ్యాస్ బిన్ ఇన్ రిలేషన్ టు హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆ టెస్ట్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు రికగ్నైజింగ్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ వేరిడ్
స్టేక్ హోల్డర్స్. అంటే అతని యొక్క ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అండ్ అతని యొక్క కాంపిటెన్సీ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా. అంటే ఇప్పుడు బ్యాంక్స్కి ఇస్తున్నామంటే ఏం చెక్ చేయాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నామంటే ఏం చేస్తున్నాము, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్కి అయితే ఏం చెక్ చేయాలి, బ్యాంక్ వాళ్ళకైతే సఫిషియంట్ పే చేయగలమా లేదా లోన్ అనేది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అమౌంట్ అనేది ఉందా లేదా ఇన్స్టిట్యూషన్కి పే చేయడానికి, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్కి వాళ్ళకి బెనిఫిట్ అనేది పోతుందా లేదా. సో intend to plate greater reliance on report of projected cash flows and profitability statement examined and signed by చార్టర్డ్ అకౌంటెంట్. ఏం చెప్తున్నారు, ఈ ఎవరైతే ఉంటారో ఇతను ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఆడిటర్ కూడా ఎవరు, ప్రాక్టీస్లో ఉన్నవా ఆడిటర్ దగ్గర నుంచే తీసుకుంటాడు ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ని, ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ని. అవి ఎగ్జామిన్ చేస్తారు, అవి సైన్ చేస్తుంటాడు ఎవరు, చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించి. ఆ రిపోర్ట్స్ పైన గ్రేటర్ రిలయన్స్ అనేది ప్లే చేస్తాయి. సో మనకి క్లాస్ 3 ఆఫ్ సెకండ్ షెడ్యూల్ టు చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ 1949 ఏం చెప్తున్నాం, క్లాస్ 3లో సెకండ్ షెడ్యూల్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ 1949లో ఏం చెప్తుంది, స్టేట్ దట్ ద చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ షెల్ బి డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఏమంటాడు, షెల్ బి డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఎప్పుడు, ఇఫ్ ఈ పర్మిట్ ఈజ్ నేమ్ or name of his firm to be used in connection with an estimation of earnings contingent upon future. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటావో ఆ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ కంటింజెంట్ ఎస్టిమేట్ ఆఫ్ ఎర్నింగ్స్కి అతని యొక్క నేమ్ని కానీ అతను ఫర్మ్ నేమ్ని కానీ ప్రొవైడ్ చేస్తే ఇన్ ఏ మేనర్ విచ్ లీడ్ టు బిలీవ్ దట్ హీ ఓచెస్ ఫర్ ద అక్యురసీ ఆఫ్ ద ఫోర్కాస్ట్. హీ ఓచెస్ అక్యురసీ ఫర్ ద ఫోర్కాస్ట్. అతను ఓచింగ్ చేయకూడదు ఈ ఎస్టిమేట్ ఆఫ్ ఎర్నింగ్ కంటింజెంట్ అపాన్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఆల్రెడీ పాస్ట్కి అయితే రిసీట్స్ ఉంటాయి, పేమెంట్ వోచర్ ఉంటుంది, నీకు గ్రాస్ నోట్స్ ఉంటాయి, జనరల్ నోట్ ఉంటాయి, అన్నిటిని నువ్వు ఓచింగ్ చేసి వెరిఫికేషన్ చేసి చేయొచ్చు. ఫోర్కాస్టింగ్కి ఏం ఓచ్ చేస్తావు, సో అక్యురసీ ఉంటుంది, ఫోర్కాస్టింగ్కి ఓచ్ చేసిన అని అతను చెప్పకూడదు. సో అబౌవ్ క్లాస్ డస్ నాట్ ప్రిక్లూడ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ అసోసియేటింగ్ హిజ్ నేమ్ విత్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏమంటున్నారు, ఆస్పెక్టివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అతని నేమ్ని ఇవ్వద్దని చెప్పడం లేదు, అతను అక్యురసీ ఆఫ్ ఫోర్కాస్ట్ ఓచ్ చేయదని చెప్తున్నావు. సో సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఫైనాన్షియల్ ఫోర్కాస్ట్ అండ్ కెన్ రివ్యూ దెమ్. అతను రివ్యూ చేయొచ్చు, అతనే ప్రిపేర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ ఈ ఇండికేట్స్ క్లియర్లీ ఇన్ హిజ్ రిపోర్ట్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఏ దాన్ని బేస్ చేసుకుని మనం ఇస్తున్నాం అనేది క్లియర్ ఉండాలి. ద బేసిస్ ఆఫ్ ఫోర్కాస్ట్ అండ్ ఆల్సో ద మేజర్ అజంప్షన్స్ మేడ్ ఇన్ అరైవింగ్ ఎట్ ద ఫోర్కాస్ట్ అండ్ సో లాంగ్ హ్యాస్ హీ డస్ నాట్ వాచ్ ఫర్ ద అక్యురసీ ఆఫ్ ద ఫోర్కాస్ట్. సో అతను ఏమేమి చెప్పగలగాలి, బేసిస్ ఏమి ఫోర్కాస్ట్కి సంబంధించి, మేజర్ అజంప్షన్స్ ఏమి వాటికి సంబంధించి, అండ్ సో లాంగ్ యాజ్ హీ డస్ నాట్ వాచ్ ద అక్యురసీ. సో వాళ్ళు ఇచ్చిన దానికి నేను అక్యురసీ చెక్ చేసినాను, ఇవన్నీ కరెక్టే అని కాదు నువ్వు చెప్పాల్సింది అన్నమాట. సో ద సేమ్ ఆల్సో అప్లై టు ప్రొజెక్షన్స్ మేడ్ ఆన్ బేసిస్ ఆఫ్ హైపోథికల్ అజంప్షన్స్. నార్మల్ అజంప్షన్ అన్న చేయని, హైపోథికల్ అజంప్షన్స్ అన్న చేయని, అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ యాక్షన్స్ which are not necessarily expected to take place so long as watching for the accuracy of the projections is not made. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ అజంప్షన్స్ ఇన్వాల్వ్ అయింటవి. ఎక్కడైతే నీకు ప్రొజెక్షన్స్ అంటాము అప్పుడు హైపోథికల్ అజంప్షన్స్ ఇన్వాల్వ్ అయింటవి, వాటిని అంటాము. సో క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏం చెప్తాం మనం సింపుల్గా, అతను ఇన్వాల్వ్ కావచ్చు, పర్సన్ ప్రిపేర్ చేయడానికి ఇన్వాల్వ్ కావచ్చు, అతన్నే చేయొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి రివ్యూ చేయొచ్చు, అండ్ ఆ రిపోర్ట్ని క్లియర్గా స్పెసిఫై చేయాలి, ఈ సోర్స్ని బేస్ చేసుకొని నేను చేసినాను అనేది. అంతేకాని నేను అక్యురసీ ఆఫ్ ఫోర్కాస్ట్ కరెక్ట్ ఓచ్ చేస్తున్నా అని చెప్ప
కూడదు. అతను ఎట్లయితే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అతని పైన ఎక్కువ రిలయన్స్ అవుతారు కాబట్టి అది ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద ప్రాక్టీషనర్ షుల్ నాట్ యాక్సెప్ట్ ద కంపెలేషన్ ఎంగేజ్మెంట్. కంపెలేషన్ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయలేదంట అన్లెస్ ద ప్రాక్టీషనర్ హ్యాడ్ అగ్రీడ్ టు ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ మేనేజ్మెంట్ అండ్ ద ఎంగేజింగ్ పార్టీ ఇఫ్ డిఫరెంట్. ఏమంటున్నారు, ప్రాక్టీషనర్ యాక్సెప్ట్ చేయలేదంట కంపెలేషన్ ఎంగేజ్మెంట్. ఎందుకు? ప్రాక్టీషనర్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ మేనేజ్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ పార్టీ ఇఫ్ డిఫరెంట్ ఉంటే. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ mention the responsibilities of management to be agreed on for compilation engagement in accordance with 400410 ప్రకారంగా. సో 400410 ప్రకారంగా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి అనేది ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి. సో ఏం చెప్తారో ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్కి సంబంధించిన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ద ప్రాక్టీషనర్. ఫస్ట్ ఏం చేయాలి, ప్రాక్టీషనర్ షిల్ నాట్ యాక్సెప్ట్ ద కంపెలేషన్ ఎంగేజ్మెంట్. కంపెలేషన్ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయకూడదు ఎప్పుడు? అన్లెస్ ద ప్రాక్టీషనర్ హ్యాస్ అగ్రీడ్ విత్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్తో టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ని అగ్రీ అయిన తర్వాతనే అతను కంపెలేషన్ ఎంగేజ్మెంట్కి యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎంగేజ్మెంట్ పార్టీ ఎవరైనా ఉంటే, ఇఫ్ డిఫరెంట్ పార్టీ ఉంటే, సో మేనేజ్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ పార్టీ కానీ డిఫరెంట్ ఉన్నప్పటికీ ఇద్దరితో చూసుకోవాలి. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కంపల్సరీ అగ్రి అయిన తర్వాతనే కంపైలేషన్ ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్. స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్ 400410 ప్రకారంగా స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్కి సంబంధించి రిలేటెడ్ సర్వీస్ 400410 కంపెలేషన్ ఎంగేజ్మెంట్ ఏం చెప్తుంది? ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ టు బి అగ్రీడ్ ఆన్ ఫర్ ద కంపెలేషన్ ఎంగేజ్మెంట్. సో కంపెలేషన్ ఎంగేజ్మెంట్ అగ్రీ అవుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమడిగినారు కదా, మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ thereof in accordance with applicable financial reporting framework. సో అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేయడము, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడము అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. వ్యూ ఆఫ్ ద ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెండెడ్ యూజర్. నెక్స్ట్ డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా ప్రిపేర్ చేయడము. సెకండ్ ఇది మెయింటైన్ చేయాలి, ఇంటర్నల్ కంట్రోల్స్ని మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ అనేది ఎట్లుండాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెటీరియల్లీ మిస్టేట్మెంట్కి ఫ్రీ ఉండాలి. అంటే మెటీరియల్లీ మిస్టేట్ అయి ఉండకూడదు, డ్యూ టు ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్ అనేది రాకూడదు. అది సెకండ్కి. తర్వాత కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ చూడాలి. ఏదానికి సంబంధించి కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ? రికార్డ్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడెడ్ చేసింటారో బై మేనేజ్మెంట్ ఫర్ ద కంప్లీషన్ ఎంగేజ్మెంట్కి చెక్ చేసుకోవాలి. అండ్ వీటి తర్వాత పర్సన్ ఎవరైతే అంటే ఇంకా మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంకేముంటుంది? జడ్జిమెంట్స్ ఎక్కడైనా కావాల్సి ఉంటే నీడెడ్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ దోస్ ఫర్ ద ప్రాక్టీషనర్ మే ప్రొవైడ్ అసిస్టెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ కంపెలేషన్. ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించి జడ్జిమెంట్ ఏమైనా ఉంటే అది కూడా రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. ఇది మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి. ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ సిక్స్త్ క్వశ్చన్? ద ఆడిటర్, ఈ పర్సన్ స్టార్ లిమిటెడ్ హ్యాస్ అవుట్సోర్స్డ్ ఇట్స్ పేరోల్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ టు ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. ఏమంటున్నారు? ఒక కంపెనీ ఉంది, స్టార్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేసింది? అవుట్ సోర్సింగ్ ఇచ్చింది. ఏది? వాటి యొక్క పేరోల్ ప్రాసెసింగ్ ఫంక్షన్ని ఇచ్చింది. ఎవరికి? సర్వీస్ ఆర్గనైజేషన్. సర్వీస్ ఆర్గనైజేషన్ ఎవరు? లిటిల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. లిటిల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ accurate preparation of payrolls and timely remittance of statutory dues
టు ద గవర్నమెంట్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. సో సర్వీస్ ఆర్గనైజేషన్ చూసుకోవాలి ఆ పేరోల్కి సంబంధించి. రిటైల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రోల్స్ related to timely remittance of payroll deductions to government authorities or relevant to the company has late remittance could result in interest and penalties resulting in liabilities for the company. సో పేరోల్ డిడక్షన్స్ ఏమి గవర్నమెంట్కి సంబంధించి అథారిటీస్కి సంబంధించి లేట్ రెమిటెన్స్ ఏమి చూస్తున్నాయి, రిజల్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి, పెనాల్టీస్ ఏమి, అవన్నీ చూస్తుంటుంది. నౌ ఆడిటర్ ఆఫ్ స్టార్ లిమిటెడ్, ఎవరు స్టార్ లిమిటెడ్కి సంబంధించి మెయిన్ కంపెనీ. సో మెయిన్ కంపెనీ ఏం చెప్తుంది ఇప్పుడు, వాంట్ టు బి షూర్ అబౌట్ డిస్క్రిప్షన్ డిజైన్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ అట్ లిటిల్ సొల్యూషన్. సో సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి డిస్క్రిప్షన్ డిజైన్ ఆపరేషన్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా త్రూ అవుట్ ద ఇయర్కి సంబంధించి. ఇన్ దిస్ రిగార్డ్ దే రిక్వైర్ అండ్ అసూరెన్స్ రిపోర్ట్ ఫ్రమ్ ఆడిటర్. తీసుకోవచ్చా? ఎస్, మన ఫస్ట్ క్వశ్చన్ అదే. 3402 ప్రకారంగా సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అసూరెన్స్ రిపోర్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, వైల్ ద ఆడిటర్ ఆఫ్ స్టార్ లిమిటెడ్ రిక్వైర్స్ అన్ అసూరెన్స్ రిపోర్ట్ ఫ్రమ్ ద ఆడిటర్ ఆఫ్ లిటిల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అసూరెన్స్ రిపోర్టు ఎందుకు అనేది ఫస్ట్, వై ద ఆడిటర్, ఆడిటర్కి ఎందుకు, యూజర్ ఆడిటర్కి ఎందుకు. ఇక్కడ వీడొచ్చేసి యూజర్ ఎంటిటీ, వీడొచ్చేసి యూజర్ ఆడిటర్, వీళ్ళొచ్చేసి సర్వీస్ ఆర్గనైజేషన్. దీనికి ఎవరైనా ఆడిటర్ ఉంటే సర్వీస్ ఆడిటర్ వచ్చేస్తాడు. విచ్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండ్స్ క్యాస్ట్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అపాన్ ద ఆడిటర్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ రిపోర్ట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ఆడిటర్ ఆఫ్ లిటిల్ సొల్యూషన్. సో సర్వీస్ ఆడిటర్ ఎటువంటిది ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ మ్యాటర్స్ ఆన్ విచ్ ఒపీనియన్ ఈజ్ టు ప్రొవైడ్ బై ద ఆడిటర్ ఆఫ్ లిటిల్ సొల్యూషన్స్. మ్యాటర్ ఒపీనియన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది క్వశ్చన్. సో ఫస్ట్, వెన్ యూజర్ ఎంటిటీ యూజెస్ సర్వీసెస్ ఆఫ్ ద సర్వీస్ ఆర్గనైజేషన్. సో సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్ని యూజ్ చేస్తుంటే ఎవరు, యూజర్ ఎంటిటీ. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్ యూజర్ ఎంటిటీ ఏమేమి ఉంటుంది, ఏమేమి తెలుసుకోవాలనుకుంటాడు అంటే, టు ఆప్టెన్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్. సో ఏం చేయాలనుకుంటాడు, ఆప్టెన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్సీ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ ఎఫెక్ట్. ఏమంటున్నారు, అప్లై చేసుకోవాలి నేచర్ కానీ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుంటారో బై ద సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్ యూజర్ ఐడెంటిటీ ఇంటర్నల్ కంట్రోల్స్ పైన ఎట్లుంటుంది, రిలవెంట్ టు ఆడిట్కి, సఫిషియంట్ టు ఐడెంటిఫై అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఇవన్నీ తెలుసుకోవడానికి, అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కావాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇది. నెక్స్ట్, డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ని తెలుసుకోవడానికి, రెస్పాన్సెస్ టు దోస్ రిస్క్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద అబోవ్ రిక్వైర్మెంట్. ఏమేమి రిక్వైర్మెంట్, 2 రిక్వైర్మెంట్ చెప్పినారు. ఫస్ట్, ఆ యూజర్ ఎంటిటీకి సంబంధించి ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళని అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం ఒకటి, అండ్ పర్ఫార్మింగ్ డిజైన్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్ని పర్ఫామ్ చేయడానికి. ఈ రిక్వైర్మెంట్ కోసం ఎవరు, ద ఆడిటర్ ఆఫ్ స్టార్ లిమిటెడ్. స్టార్ లిమిటెడ్ ఏం మనకి యూజర్ ఎంటిటీ. ఆడిటర్ అంటే ఎవరు వస్తారు, యూజర్ ఆడిటర్ చేస్తాడు. అండ్ ఏదో ఉందో, దేర్ ఫోర్ ఇట్ ఈస్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్. లిటిల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతారు, సర్వీస్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఆడిటర్ సర్వీస్ ఆడిటర్ అవుతారు. దేర్ ఫోర్ సో రిక్వైర్ అండ్ అజూరెన్స్ రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి, ఈ సర్వీస్ ఆడిటర్ దగ్గర నుంచి. ఎవరిది, ఈ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి యాజ్ పర్ SF 402 ప్రకారంగా క్యాష్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూజర్ ఆడిటర్. సో యూజర్ ఆడిటర్కి ఇవ్వాలి, క్యాష్ చేయాలి ఈ ఎస్ఏ ప్రకారంగా దీనికి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ SAE 402 3402 ద ఆడిటర్ ఆఫ్ లిటిల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు, లిటిల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్ ఏం ప్రొవైడ్ చేస్తాడు, ప్రొవైడ్ ఏ టైప్
2 రిపోర్ట్, 2 రిపోర్ట్లు ఉంటాయి, టైప్ 1 టైప్ 2 అనేది. ఇప్పుడు టైప్ 2 రిపోర్ట్ని ఎందుకు ఓన్లీ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, రిపోర్ట్ టు ఆడిటర్ ఆఫ్ స్టార్ లిమిటెడ్ హ్యాస్ ఆడిటర్ ఆఫ్ స్టార్ లిమిటెడ్ వాంట్ టు బి షూర్ అబౌట్ మూడిటికి సంబంధించి డిస్క్రిప్షన్, డిజైన్, ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ అట్ లిటిల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ అవుట్ ద ఇయర్. మళ్ళీ ఏం కావాలి, త్రూ అవుట్ ద ఇయర్. త్రూ అవుట్ ద ఇయర్ నీకు ఎప్పుడైతే కావాలో డిస్క్రిప్షన్, డిజైన్, ఆపరేటింగ్, అప్పుడు నీకు టైప్ 2 రిపోర్ట్ అనేది సరిపోతుంది. అండ్ టైప్ 2 రిపోర్ట్ డీల్ విత్ సచ్ మ్యాటర్, టైప్ 2 రిపోర్టే డీల్ చేస్తుంది. టైప్ 2 రిపోర్ట్ షుడ్ ప్రొవైడ్ బై ద ఆడిటర్ ఆఫ్ లిటిల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఈ సర్వీస్ ఆడిటరే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైప్ 2 రిపోర్ట్ ఈజ్ ఏ రిపోర్ట్ ఆన్ ద డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్ అట్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఒకవేళ సర్వీస్ రిపోర్ట్ 1 చూసుకుంటే ఓన్లీ డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ అంటే ఓన్లీ 2 డీల గురించే మాట్లాడింటే, డిడి గురించే మాట్లాడింటే టైప్ 1 రిపోర్ట్ ఇస్తాము. డిడిఓ గురించి మాట్లాడితే టైప్ 2 రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, the opinion of auditor of Little Solutions Private Limited would state whether in all material respect based on the suitable క్రైటీరియాకి సంబంధించి. సో సూటబుల్ క్రైటీరియాని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పినాము, అండ్ తర్వాత డిజైనింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్ రెస్పాన్సెస్ రిస్క్ కోసం అని చెప్పినాము. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మనకి ఏం చెప్పినావు, ఒపీనియన్ ప్రొవైడెడ్ బై ద ఆడిటర్ ఆఫ్ ద లిటిల్ సొల్యూషన్ మ్యాటర్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పినాడు. ఫస్ట్లీ మూడిటి గురించి డిస్కషన్ చేస్తామని చెప్పినాము. వాటిలో నాల్ మెటీరియల్ suitable criteria, the description fairly present the service organization system that had been designed and implemented throughout the specified period. సో అదంతా ఫేర్లీగా ఉంది త్రూ అవుట్ ద స్పెసిఫైడ్ పీరియడ్, వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ అన్నాక ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ అనమాట. నెక్స్ట్ కంట్రోల్స్ రిలేటెడ్ టు ద కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ స్టేటెడ్ ఇన్ ద సర్వీస్ ఆర్గనైజేషన్ description of its system were suitably designed throughout the specified. సో ఫెయిర్లీ ప్రజెంట్ చేసిన సర్వీస్ ఆర్గనైజేషన్కి, తర్వాత కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నావో అవి త్రూ అవుట్ ద ఆబ్జెక్టివ్ ఉన్నవి. నెక్స్ట్ కంట్రోల్స్ అనేది టెస్ట్ చేసినాము, ఆ టెస్ట్ చేసిన కంట్రోల్స్ అనేది రీజనబుల్ అజురెన్స్ ఉన్నవి. కంట్రోల్ ఆబ్జెక్టివ్ స్టేటెడ్ ఇన్ డిస్క్రిప్షన్ వర్ అచీవ్ అయినవి. ఆపరేటింగ్గా ఎఫెక్టివ్లీ త్రూ అవుట్ ద స్పెసిఫైడ్ పేర్కొన్నాం అనేది చెప్పాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 6th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్? మిస్టర్ వినీత్ అన్ ఆడిటర్ హ్యాస్ బీన్ అప్రోచ్డ్ బై క్యూబ్ లిమిటెడ్. ఎవరిని అప్రోచ్ అయినాడు? క్యూబ్ లిమిటెడ్ని అప్రోచ్ అయినాడు. ఏదానికోసం? టు ఎగ్జామిన్ ద ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంపెనీ. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఎగ్జామిన్ చేయడానికి. వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ అన్ ఆడిటర్ కన్సిడర్ బిఫోర్ యాక్సెప్టింగ్ అండ్ ఎగ్జామిన్ ద ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని మీకు దిగి వస్తే యాక్సెప్ట్ చేయాలా, డిక్లేర్ చేయాలా అనే దాన్ని ఎట్లా చూసుకోవాలి, కండిషన్స్ ఏం చేయాలి విత్డ్రా చేసుకోవడానికి, వాట్ షుడ్ బి టేకెన్ టు ఫార్ములైజ్ ద టర్మ్స్. ఏ స్టెప్స్ తీసుకోవాలి టు ఫార్ములైజ్ చేయడానికి అంటే బిఫోర్ యాక్సెప్టింగ్ అండ్ ఎంగేజ్మెంట్. ఏం ఎంగేజ్మెంట్ మనకు వచ్చేది? ఎగ్జామిన్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ 3400 అని చెప్పొచ్చు. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ద ఆడిటర్ షుడ్ కన్సిడర్ అమాంగ్ అదర్ థింగ్, అన్ని కన్సిడర్ చేస్తూ దాంతో పాటుగా ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రాస్పెక్టివ్ అంటే ఏమి, ముందరికి ఈ నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఉండబోతుందని చెప్తున్నాము. ఆ నెక్స్ట్ ఇయర్ ఎవరికి కావాలి? బ్యాంక్ వాళ్ళకా, లేకుంటే వేరే వాళ్ళకా, లోన్ ఇస్తున్న వాళ్ళకా, సబ్సిడీ ఇస్తున్న వాళ్ళకి ఎవరు అడిగినారు? ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమనేది చెప్పగలగాలి యాక్సెప్ట్ చేయడానికి ముందు. అండ్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ విల్ బీ ఫర్ జనరల్ ఆర్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్. నువ్వు ఇచ్చే ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కొంతమంది కోసమే చూసుకుంటారా, అందరి కోసం యూజ్ చేసుకుంటారా? నెక్స్ట్ నేచర్ ఆఫ్ అజంప్షన్, దట్ ఈస్ వెదర్ దే ఆర్ బెస్ట్ ఎస్టిమేట్
ఆర్ హైపోథిటికల్ అనేది చూసుకోవాలా. బెస్ట్ ఎస్టిమేట్ అంటే మనకి ప్రాస్పెక్టివ్ లేక వస్తుంది, లేదు హైపోథిటికల్ అంటే మనకి ప్రాజెక్షన్ లేక వచ్చేస్తుంది. నెక్స్ట్, ద ఎలిమెంట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏమేమి ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాము, పీరియడ్ కవర్డ్ బై ద ఇన్ఫర్మేషన్. సో బిఫోర్ యాక్సెప్ట్ చేసే ముందు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ద ఆడిటర్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆర్ షుడ్ విత్డ్రా ఫ్రమ్ అన్ ఎంగేజ్మెంట్ వెన్ ద అజంప్షన్స్ ఆర్ క్లియర్లీ అన్రియలిస్టిక్. సో అన్ని అన్రియలిస్టిక్గా ఉంటే, ఆర్ when the auditor believes that respective financial information will be inappropriate ఉంటే, ఒకటి అన్రియలిస్టిక్ ఉన్నా ఆర్ ఇన్అప్రాప్రియేట్ గా యూజ్ చేస్తున్న ఇంటెండెడ్ యూజర్ కి సంబంధించి ఆడిటర్ బిలీవ్ చేస్తే ఆడిటర్ అనేవాడు విత్డ్రా చేసుకోవాలి. ఆర్ ఫస్ట్ వస్తుంటే యాక్సెప్ట్ చేయొద్దు. ద ఆడిటర్ షుడ్ కన్సిడర్ ద ఎక్స్టెంట్ టు విచ్ రిలయన్స్ ఆన్ ద ఎంటిటీస్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ జస్టిఫైడ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని ఎంతవరకు ట్రస్ట్ చేయాలనేది, ఎంతవరకు కావాలనేది కూడా అతను కన్సిడర్ చేయాలి. టు ఫార్మలైజ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అగ్రీ ఆన్ ద టర్మ్స్ విత్ ద క్లయింట్ బై సెండింగ్ అన్ ఎంగేజ్మెంట్ లెటర్ లైక్ ఇన్ అదర్ ఎంగేజ్మెంట్స్. సో కంపల్సరీగా ఎంగేజ్మెంట్ లెటర్ని పంపించాలి. ఎంగేజ్మెంట్ లెటర్ని ఇద్దరు సైన్ చేసుకోవాలి, ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి బిఫోర్ యాక్సెప్టింగ్ అండ్ engagement. Next question, eighth question. What is there in eighth question? Standards on assurance engagement 3400 explain that prospective financial information can take the form of a forecast, projections, or combination of both. In this context, how do you differentiate from forecast from projection? ఫోర్కాస్ట్ అంటే ఏమి, ప్రొజెక్షన్ ఏమంటే ఏమి, రెండింటికి డిఫరెన్షియేషన్ ప్రొవైడ్ చేయండి. ఆల్సో ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్. అడిషనల్లీ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ అస్యూరెన్స్ ప్రొవైడెడ్ బై ద ప్రాక్టీషనర్ రిగార్డింగ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 8 ఫస్ట్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమనేది చెప్పడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్కాస్ట్ ప్రకారం అయినా ఉండొచ్చు, ప్రొజెక్షన్ వన్ ఉండొచ్చు, బోత్ అన్న కలిపి ఉండొచ్చు. సో ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోర్కాస్ట్ ఇచ్చిన ప్రాస్పెక్టివే, ప్రొజెక్షన్ ఇచ్చిన ప్రాస్పెక్టివ్, ఫోర్కాస్ట్ ప్రొజెక్షన్ రెండు కలిపి ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1 year ఫోర్కాస్ట్ ప్లస్ 5 years ప్రొజెక్షన్. సో ఒక ఇయర్కి ఫోర్కాస్ట్ చేయడము, ఒక 5 yearsకి ప్రొజెక్షన్స్ ఇవ్వడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్కాస్ట్ అంటే ఏమి? ఫోర్కాస్ట్ మీన్స్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్. సో ఏ దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారో ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఫోర్కాస్ట్ అంటే అజంప్షన్స్ యాజ్ టు ఫ్యూచర్ ఈవెంట్స్ విచ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ టు టేక్ ప్లేస్. సో అజంప్షన్స్ ఇట్లా జరగవచ్చు కొంతవరకు అన్నట్లు చెప్పడము. అండ్ ద యాక్షన్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ టు టేకెన్ హ్యాస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రిపేర్డ్. అంటే మన దగ్గర మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, మినిమం ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మనం చెప్తున్నాము. అంటే ఇక్కడ బెస్ట్ ఎస్టిమేట్ అజంప్షన్స్ వచ్చేస్తవి. అండ్ అజంప్షన్ దట్ రిఫ్లెక్ట్ యాంటిసిపేటెడ్ ఎక్స్పీరియన్స్ విత్ నో ప్రొవిజన్ ఆఫ్ రిస్క్ ఆఫ్ అడ్వర్స్ డివియేషన్స్. మ్యాక్సిమం తగ్గేదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం మార్చ్ మంత్లో ఉన్నాము, ఆల్రెడీ ఫిబ్రవరి వరకు మీకు అకౌంట్స్ రెడీ అయింటవి, మార్చ్ మంత్కి మీకు ప్రొవైడ్ చేసేయమన్నాడు. దట్ ఈస్ ఫోర్కాస్ట్. ఆల్రెడీ 11 monthsని నువ్వు బేస్ చేసుకొని నువ్వు ప్రొవైడ్ చేస్తావు, 11 monthsని బేస్ చేసుకొని నువ్వు అజంప్షన్ తీసుకుంటావు, 11 monthsని తీసుకొని నువ్వు ఈ మార్చ్ని ప్రిపేర్ చేస్తావు. దట్ ఈస్ ఫోర్కాస్ట్. ఎగ్జాంపుల్, ఇన్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్, సప్లై అవైలబిలిటీ, హిస్టారికల్ బయింగ్ ప్యాటర్న్స్ అండ్ సీజనల్ ట్రెండ్స్. సో మార్కెట్ కండిషన్ అంటే ఎట్లా సప్లై చేయాలి నెక్స్ట్ మంత్కి అనేది చూసుకోవడం, బయింగ్ ప్యాటర్న్ ఎట్లుంది, వింటర్లో మనకి స్వెటర్స్ పోతాయి, సమ్మర్లో ఏసీస్ కూలర్స్ పోతాయి, ఇట్లా మనకి బయింగ్ ప్యాటర్న్ చూసుకోవడం. సీజనల్ ట్రెండ్స్, దివాళీకి ఏవి కావాలి, క్రిస్మస్కి ఏం కావాలి. సో ఎక్స్పెక్ట్ సేల్స్ టు ఇంక్రీజ్ బై 5% ఓవర్ ద నెక్స్ట్ క్వార్టర్.
Therefore, 5% of sale increases. 5% of sale increases in his financial forecast for the period. ఇక్కడ అది ఫోర్కాస్ట్ కి సంబంధించి. ప్రొజెక్షన్ కి సంబంధించి అంటే ఏమి? ప్రొజెక్షన్ చేసేటప్పుడు అజంప్షన్స్ కాదు మనం యూజ్ చేసేది, హైపోథికల్ అజంప్షన్స్ ని యూజ్ చేస్తాము అబౌట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ కి సంబంధించి. అండ్ మేనేజ్మెంట్ యాక్షన్స్ విత్ ఆర్ నాట్ నెసెసర్లీ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్. అట్లా జరగవచ్చు జరగవచ్చు అని సింపుల్ గా చెప్పేయడమే, ఖచ్చితంగా జరుగుతుంది అనేది చెప్పకపోవచ్చు. అండ్ సచ్ హ్యాస్ బెన్ సమ్ ఎంటిటీస్ ఆర్ ఇన్ స్టార్ట్అప్ ఫేజ్ ఆర్ కన్సిడరింగ్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఆపరేషన్స్. సో కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, స్టార్టప్ ఫేజ్లో ఎట్లుంటవి, ఈ మంత్ నెక్స్ట్ ఇయర్ కల్లా మనము ఎట్లుంటది అనుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ చేసేపాటికే వానికే బేజారు వచ్చేసి ఉంటుంది, ఒక్కడు కూర్చోలేక ఒక్కడు చేయలేక ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసి. సో మేజర్ చేంజెస్ మే బీ హ్యాపెన్ ఏ మిక్చర్ ఆఫ్ బేస్డ్ ఎస్టిమేట్స్. సో ఇక్కడ బెస్ట్ ఎస్టిమేట్స్ ఉంటాయి, ప్లస్ హైపోథికల్ అజంప్షన్స్ కూడా ఉంటాయి, ఇమాజిన్ ఆర్ సజెస్టెడ్ ఉండొచ్చు. అది వాటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ కావాలంటే, ఎక్స్ లిమిటెడ్ మే project a course of action to take when one or more hypothetical situations arise, such as creating a new product. సో ఒక కొత్త ప్రోడక్ట్ని మీట్ చేస్తున్నప్పుడు దాని యొక్క డిమాండ్ని, దాని యొక్క మార్కెట్ గోల్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అస్యూమింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఈవెంట్స్ అకరింగ్, financial projections typically serves as an outline for evaluating the desired outcomes. X Limited is expected to see, including its financial, cash flow, and operational outcomes. Expect to see ఏముంటుంది, ఫైనాన్షియల్స్ ఏమి, క్యాష్ ఫ్లోస్ ఏమి, ఆపరేషనల్ అవుట్కమ్స్ ఏమి అనేది చూస్తాం. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు ఈవెంట్స్ అండ్ యాక్షన్స్ దట్ హ్యావ్ నాట్ ఎట్ అక్కర్డ్ అండ్ మైట్ నాట్ అక్కర్. సో ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారు, ఈవెంట్స్ కానీ యాక్షన్స్ కానీ అవి అక్కర్ కాకపోవచ్చు, మైట్ నాట్ అక్కర్ కావచ్చు కాకపోవచ్చు. వైల్ ఎవిడెన్స్ మే బీ అవైలబుల్ టు సపోర్ట్ ద అజంప్షన్ on which the prospective financial information is based, such evidence is itself generally feature oriented and therefore it may be in speculative nature. Speculative means may be, may not, as distinct from the evidence ordinarily available in the examination of historical financial information. Therefore an opinion has to whether the results shown in the prospective financial information will be achieved cannot be ఎక్స్ప్రెస్డ్. ఇది క్వశ్చన్ నెంబర్ 8th one. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th question. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th question? యు ఆర్ ఎంగేజ్డ్ బై మిసెస్ వివా లిమిటెడ్ to examine and report on prospective financial information which the management of the company has prepared for presentation at an investor meet program organized by state government టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దేర్ స్టేట్స్. ఏం జరుగుతుంది, ఒక కంపెనీ ఉంది, ఎవరు, వివా కంపెనీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు, రిపోర్ట్స్ని చూస్తున్నారు, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కంపెనీ ఏదైతే ప్రిపేర్ చేసిందో ఏ దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, ఎవరు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి. ద కంపెనీ నీడ్స్ విజన్ డాక్యుమెంట్ డిస్క్రైబ్డ్ వేరియస్ ప్లాన్స్ని డిస్క్రైబ్ చేసినారు, వేరియస్ ప్రపోజల్స్ని పెట్టినారు, వేరియస్ ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ గోల్స్ని పెట్టినారు, ఎట్లా అచీవ్ కావాలి బెనిఫిట్స్ని డిటర్మైనింగ్ చేయడానికి వాళ్ళ యొక్క నేచర్ టైమింగ్ని చూసుకోవడానికి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు, ఫండ్స్ వస్తాయి అన్నట్లు. సో మనం నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెండ్ని ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలనేది క్వశ్చన్. సో ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సినది నాలెడ్జ్ అప్టైన్డ్ డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఎంగేజ్మెంట్. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూడాలా మనం ఏమన్నా నాలెడ్జ్ అప్టైన్ చేసినామా డ్యూరియస్ ప్రీవియస్ ఎంగేజ్మెంట్ని బేస్ చేసుకుని. మేనేజ్మెంట్ కాంపిటెన్సీ రిగార్డింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రిపేర్ చేయడంలో. అండ్ మిస్టేట్మెంట్స్ ఎక్కడైనా జరగవచ్చు ఛాన్సెస్ ఉందా, లైక్లీవుడ్ మిస్టేట్మెంట్స్ ఏమన్నా
జరిగేటివి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వాటి తర్వాత ఎక్స్టెండ్ టు విచ్ ద ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అఫెక్టెడ్ బై మేనేజ్మెంట్ జడ్జిమెంట్. మేనేజ్మెంట్ జడ్జిమెంట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారో ఆ జడ్జిమెంట్స్ వల్ల ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్ట్ ఏమవుతున్నావా, ఎంతవరకు టు ద ఎక్స్టెంట్ ఏమి. దాని తర్వాత వీళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది కన్సిడర్ చేస్తున్నారు, ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అడ్వకేసీనేనా, రిలయబులేనా, ఆర్ అండర్లయింగ్ డేటా అనేది ఫ్రమ్ థర్డ్ పార్టీ నుంచి ఉంటే ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఉందా, ఆర్ వాళ్ళు తీసుకునే సపోర్ట్ అజంప్షన్స్ అజంప్షన్స్ ప్రాపర్ ఉన్నవా లేవా. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఎంటిటీ బిజినెస్. బిజినెస్ అనేది ఎంటిటీ స్టెబిలిటీగా ఉందా లేదా. ద ఎంగేజ్మెంట్ టీమ్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద బిజినెస్ అండ్ ఇండస్ట్రీ ఇన్ విచ్ ద ఆ ఎంటిటీ ఆపరేట్స్ అండ్ విత్ రిపోర్టింగ్ ఆన్ ద ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో మనం ఎప్పుడైతే నేచర్ టైమింగ్ ఎక్స్టెండ్ని కన్సిడర్ చేస్తున్నామో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలా ఎగ్జామినేషన్ ప్రొసీజర్కి సంబంధించి. వాటిలో ఇవి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్కి సంబంధించి ఇండివిజువల్గా ఉన్న క్వశ్చన్స్ అండ్ దీని సమ్మరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. సో థ్యాంక్ యూ.